పేద ప్రజల అభివృద్ధి సంక్షేమంపై కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని అన్నారు మంత్రి శ్రీధర్ బాబు. పెద్దపల్లి జిల్లా మంతని కేంద్రంలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్నబియ్యాన్ని అందించారు మంత్రి. కాంగ్రెస్ ప్రజాపాలనలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లుగా తెలిపారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు రాజీవ్ యువ వికాసం పథకం ప్రారంభించినట్లుగా తెలియజేశారు మంత్రి శ్రీధర్ బాబు. ఈ నియోజకవర్గంలో అందరినీ కూడా కలుసుకొని ఈ రోజు ఈ నియోజకవర్గానికి సంబంధించిన తెల్ల రేషన్ కార్డులందరికీ కూడా సన్న బియ్యం ఇచ్చిన మాట మేరకు మనం నిలబెట్టుకునే ప్రయత్నంలో కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్తాము. ఒకటి తర్వాత ఒకటి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి మాట నిలుపుకునే కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మరొక సంక్షేమ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఈ రోజు ఇవన్నీ కూడా చేసే బాధ్యతలో భాగంగా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. ఆర్థిక వ్యవస్థను పుట్టుపరిచిన గత ప్రభుత్వం సరిదిద్దుకునే కార్యక్రమం చేస్తూ ముందుకు నడుస్తాం. ఆ క్రమంలోనే ఈ రోజు చెప్తా ఉన్నాం. ఈ రోజు మీరు కూడా అనుకుంటారో చాలా మంది అనుకుంటారో లేదో సన్న బియ్యం అని చెప్పారు, ఇంకా ఇస్తలేదని చాలా మంది విమర్శన చేశారు. వాళ్ళ ప్రభుత్వంలో అనేక హామీలు ఇచ్చినప్పటికీ ₹3 ఎకరాల భూమి ఉన్నాయి, ఇలాంటివి అందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పి మాట మార్చిన వారు ఈరోజు ఒకటి తర్వాత ఒకటి హామీ నిలబెట్టుకునే కార్యక్రమం ఒక సంవత్సర కాలంలోనే 4-5 ప్రధానమైన హామీలు నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తామన్నప్పటికీ ఈరోజు చేస్తుందో లేదో అనుమానాలు నిలబెట్టే ప్రయత్నం చేస్తామని పార్టీలకు సంబంధించిన బిడ్డలు ఈరోజు మేము ఇచ్చిన మాట మేరకు సందర్భానికి సంబంధించిన బియ్యాన్ని అందజేస్తా ఉన్నాం. ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం ఈరోజు మేము చేసే ప్రతి ప్రయత్నానికి అక్కడ ఉన్న కొంతమంది నిన్న మొన్న చూస్తా ఉన్నారు. అక్కడ మేము నల్గొండ